నీకు ఎన్నిసార్లు చెప్పాను అనూను ఒంటరిగా పంపించొద్దని. నా మాట వింటేగా. అనూకి ఎలా ఉంది? నథింగ్ టు వర్రీ, కొంచెం షాక్ అయిందంతే. రండి. అను అను ఎరా ఇంత లేటు? గంధం చెక్కలు తేవడం అంటే పంది ముళ్ళు తేవడం అనుకున్నావా? ఒక్కో చెక్ పోస్ట్ దాటి వచ్చేసరికి ప్రాణం పోతుంది. రా ఎక్కు. ఎవరు ఇతను? అక్కడ గంధ చెట్టు వేలాడుతుంటే ఏదో ఆత్మహత్య కేసు అనుకున్నాను. ప్రాణాలతో ఉంటే తీసుకొచ్చా. దారిలో ఏదైనా హాస్పిటల్లో పడేసిపోదాం. నువ్వు ఎక్కరా ముందు. అను అన్ని చోట్ల వెతికి చూశాం. వివరాలేం తెలియలేదు. బాలు అన్న పేరు తప్ప ఇంకేమీ తెలియదంటావు. ఇంతకంటే ఏం చేయగలం? He's a very nice guy. తన దారిన తను పోతూ ఉంటే నేనే అతన్ని తీసుకెళ్లాను. అతనెవరో, తల్లిదండ్రులు ఎక్కడున్నారో, అతని పరిస్థితి తలుచుకుంటూ ఉంటే చాలా భయంగా ఉంది తాతయ్య. సరిగ్గా పెట్టు. నీ ముఖానికి డ్రెస్సింగ్ కూడా రాదు, నువ్వు డాక్టర్వి. యా తిడతావా? అమ్మాయి ఎవరు కనిపెట్టాం? ఎవరు? అమ్మో, మీ అన్నయ్య సామాన్ చోట కన్నయ్యమ్మా. అమ్మాయి ఎవరు తెలుసా? ది గ్రేట్ రాజా బహదూర్ గారి మనవరాలు, పేరును అమెరికా నుంచి వచ్చిందంట. అమ్మాయిని చూసారా? లేదురా, కాకపోతే ఆ అమ్మాయి గురించి మేము గుచ్చి గుచ్చి అడుగుతున్నా అసలు మీరెవరని మమ్మల్ని నిలదీశారు. మేమైనా తెలియక వాగామనుకో మా బొక్క పగుతుందని ఈ విషయం నీకు చెప్పడానికి వచ్చాం. కాకపోతే ఆ అమ్మాయిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేసామని నాకు అనుమానం. ఏంటి, ఎక్కడికి బయలుదేరుతున్నావు? బుజ్జి ఇస్తావా? ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారుగా. ఇమ్మన్నానా? మర్యాద లేవు. పోకిరి మూకలారా. మరి బాలు, ఆ అమ్మాయి బుజ్జి. అన్నయ్య, నిన్ను వెళ్ళనివ్వను. కారు వెరగొట్టుకొచ్చింది చాలదా? నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ తనకేం కాకూడదు. నేను అనుని చూడాలి, ప్లీజ్.
Balu. హాయ్ Hi. Nice to see you, Balu. You know, the truck driver was so bad. He was pretty rash and he couldn't manage the wheel and all this happened in a split of a second. You know, Balu, a similar incident took place when I was in States. A friend and myself were traveling from Las Vegas to Houston. And I'm sorry about it. I'm really sorry about it. You see, Balu... యాక్చువల్ గా గొప్ప విషయం ఏంటంటే మా వాడు దీని గురించి ఒక మాట కూడా మాతో చెప్పలేదు. చూడండి, బుజ్జి ఇది మా చెల్లె. Hello, I'm Priya. చెప్పేవారు కూర్చోండి. మాకు తెలియదు. Okay. ఏమనాలే వీళ్ళని. ఈ కాలం పిల్లలు ఏది సీరియస్ గా తీసుకోరు. మా కుటుంబం చాలా డిప్రెషన్ లో ఉంది. 4 నెలల క్రితమే ఫ్లైట్ యాక్సిడెంట్ లో అను తల్లిదండ్రులు చనిపోయారు. మీ బాలు కాపాడకపోతే నా మనవరాలు నాకు దక్కుండేది కాదు. బాలు, నీకు మేము ఎంతో రుణపడి ఉన్నాం. నువ్వు కోలుకోగానే ఓసారి తప్పకుండా మా ఇంటికి రావాలి. ఓకే? ఓకే రామ్మా, వెళ్ళొస్తామండి. అలాగే. వస్తానమ్మా. మంచిగా వస్తా. చేస్తానండి. టేక్ కేర్ బాలు. బాయ్. రే బాలు, ఏ అమ్మాయి కోసం నువ్వు వెతికావో ఆ అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చిందిరా. అదృష్టం పరిసం పట్టేట్టు పట్టిందిరా. ఒరే బాలు, ఇంకెందుకు రాలేదు? వెళ్ళి అయ్యా అని చెప్పి. ఏంటి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు? అన్నయ్య, నాన్న వచ్చారు. మీ అన్నకొండ వచ్చాడంట. సుధాకర్ ఇంట్లో వెయిట్ చేస్తాం, అక్కడ మాట్లాడుకుందాం. ఈవినింగ్ రెడీగా ఉండు, హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకు? నర్సులకు బీటు కొట్టడానికా? నేను తీసుకెళ్తాను, మీరు వెళ్ళండి. మీ అన్నని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని దాచుకోమ్మా. అన్నయ్య, అను ఇంటి వరకు వచ్చేసింది. తర్వాత అనుకి నా ప్రేమ గురించి చెప్పేస్తాను రా. బాలు, ఏదో మాట్లాడాలన్నావు? అదే ఏదో మాట్లాడాలన్నావు. ఎలా చెప్పాలో తెలియడం లేదు. బాలు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను. పర్వాలేదు, చెప్పు. ఐ లవ్ యూ. మీరు నన్ను చూసింది యాక్సిడెంట్లోనే, కానీ అంతకు ముందే నా మనసు మీకు అర్పించి మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. ప్లీజ్ నా ప్రేమను అర్థం చేసుకోండి. కాదని మాత్రం అనకండి. నేను ఎలా రియాక్ట్ అవ్వాలో నాకే తెలియడం లేదు బాలు. నేను ఈరోజు ప్రాణాలతో ఉండడానికి కారణం మీరే. అందుకని నేను మిమ్మల్ని ప్రేమించాలి అనుకోవడం ఎంతవరకు న్యాయం? మీరెలా ఊహించుకోవడానికి కారణం నేనే అయితే ప్లీజ్ నన్ను మన్నించండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆ మాట అంటే నువ్వేం చేస్తావు? నువ్వు అనుతో ఐ లవ్ యూ అంటే జరిగేది ఇదే. మరేం చేయండి బుజ్జి? అన్నయ్య, నువ్వు ఆమెను చూసిన వెంటనే ప్రేమించుండొచ్చు. నీ గుండె చప్పులు పెరిగుండొచ్చు. ఆమెకి సంబంధించినంత వరకు ఇదంతా నథింగ్. ఆమె ఫారెన్ లో పెరిగిన అమ్మాయి. నీకంటే నాకంటే మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి. అయితే అను నాకు దక్కదంటావా? ఎందుకు దక్కదు? మా అన్నయ్యకి ఏం తక్కువ? ప్రేమ అనేది మనసుకి సంబంధించింది. నీ మనసేంటో పూర్తిగా తెలుసుకుంటే ఆమె నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తుంది. నీ గురించి ఆమెకి తెలియాలంటే ముందు ఆమెతో ఫ్రెండ్షిప్ చేసుకో. ఇదంతా జరగడానికి చాలా టైం పట్టొచ్చు. ప్రేమకి సాహసమే కాదు, సహనం కావాలి, ఓర్పు కావాలి. భూదేవికి మించిన ఓర్పు ప్రేమకుంది. భూదేవి, ఓర్పు, సహనం, వంకాయ. నీ చెల్లి పెద్ద ఆరిందే కదా, ఆరు మాట విను బాబు. హాయ్ ప్రియా. ప్రియ ఒక మంచి అమ్మాయి, ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్, ఒక బ్రహ్మాండమైన అమ్మాయి. నేను చెప్పిన మాట. ఎంత ఇది రెస్టారెంట్ లో బీరు? నాయరు, మ్యాటర్ చాలా సీరియస్. వెళ్ళి వెళ్ళు. నువ్వు చెప్పరా? నువ్వు చెప్పు. ప్రేమ కోసం ప్రాణం ఇవ్వాలంటారు, అది నువ్వు ఎలాగో ఇచ్చేసావు. ముందు ఫ్రెండ్షిప్ అవ్వాలంట, ఆ తర్వాత ప్రేమికుడు అవ్వాలంట. 2 సంవత్సరాలు పోయిన తర్వాత ప్రేమికుడుగా వద్దు, ఫ్రెండ్ గా ఉండని జస్ట్ హ్యాండ్ ఇచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తారా? ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అదే కదా. అప్పుడు ఆ అమ్మాయిని తలుచుకుని సంవత్సరం ఫెయిల్ అవటం ఖాయం. లేకపోతే వీడి జీవితంలో ఫెయిలే అవడు. ఊరుకోనరా. అరే బాలు, ప్రియా చెప్పిందే కరెక్ట్.
ముందు నువ్వు అమ్మాయి ఫ్రెండ్ కావడానికి ట్రై చేయి. ఫ్రెండ్ అవటం వెళ్ళారా? అరే ఇంత జరిగాక నువ్వు ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తే బాగుండదు. ఆ అమ్మాయి నేను ఫ్రెండ్ గా భావించింది అనుకో, ఖచ్చితంగా ఆ అమ్మాయి నేను వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుంది. అలా రాకపోతే? ఖచ్చితంగా అమ్మాయి నీకు దక్కదు.